ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. డిసెంబర్ 16వ తేదీ ధనుర్మాస ప్రారంభ దినం. ఆ రోజు నుంచి ప్రారంభమై 30 రోజుల పాటు జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. వాస్తవానికి మన ఆంధ్ర రాష్ట్రంలో మనం అనుసరించేది చాంద్రమానం. చాంద్రమానం విధానం వేరు. తమిళనాడులో అనుసరించేది సౌరమానం. అంటే సూర్యుడి యొక్క గమనాన్ని ప్రకారం సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు. 12 రాసులు 12 మాసాలు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించింది మొదలు మళ్ళీ అక్కడి నుంచి మకర రాశిలో ప్రవేశం అయ్యేంత వరకు ఉండేది ధనుర్మాసం. సహజంగా డిసెంబర్ 16వ తేదీ సంక్రమణం జరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. కాకపోతే మకర సంక్రాంతి మనం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటటువంటి రోజు కాబట్టి అది. ధనుర్మాసంలో 30 రోజుల వ్రతం తిరుప్పావై అంటాం. తిరుప్పావై తమిళంలో తిరు అంటే శ్రీ అని అర్థం, పావై అంటే వ్రతము అని అర్థం. అంటే శుభకరము, మంగళకరము, సౌభాగ్యవంతమైనటువంటి వ్రతం ఇది అని భావం. గోదాదేవిగా పిలుచుకునేటటువంటి ఆండాళ్ళ తల్లి మనకు అనుగ్రహించినటువంటి ఈ 30 పాటల సముదాయమే తిరుప్పావై. వాటిని తమిళంలో పాశురములు అంటారు. ద్రవిడ దేశంలో 12 మంది వైష్ణవ ఆళ్వారులు ఉన్నారు. 12 ఆళ్వారులు అంటారు. ఈ 12 మంది ఆళ్వారులో ఒకే ఒక్క స్త్రీమూర్తి ఉంది. మిగతా 11 మంది మగవాళ్లే. ఆ స్త్రీమూర్తి మరెవరో కాదు, ఆండాళ్ళ తల్లి. తిరుప్పావై, నాచియార్ తిరుమొഴി ఈ 2 రచనలు మనకు అందించినటువంటి మహానుభావురాలు ఆండాళ్ళ తల్లి. శ్రీవిల్లిపుత్తూర్ అని మేము వెళ్ళాం 1-2 సార్లు. తమిళనాడులో మధురై అవతల ఉంటుంది శ్రీవిల్లిపుత్తూర్. ఈ శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లి అవతరించింది. అయోనిజగా పుట్టింది, సీతమ్మలాగానే. అక్కడ వటపత్రశాయినే శ్రీరంగనాథుడిగా భావించి తిరుప్పావై పేరుతో 30 పాటలని రచించి పాడి స్వామికి సమర్పించింది. అందువల్ల ఇది పాటల మాలిక. అంటే స్వామివారి మీద చెప్పినటువంటి పద్యమాలికలు, ఆ తల్లి అల్లినటువంటి పుష్పమాలికలు. అంతేకాదు, తాను తండ్రి తయారు చేసిన పుష్పమాలని ముందుగా ధరించి ఇచ్చింది ఈ తల్లి. అందుకనే ఈమెని ఆ తల్లిని ఏమంటామంటే ఆముక్తమాల్యద అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు
రచించాడు ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని. చూడి కుడుత నాంచారి అని తమిళంలో అంటారు. అంటే తాను యొక్క తలలో పెట్టుకొని ఆ తరువాత భగవంతుడికి సమర్పించింది అని అర్థం అన్నమాట. ఈ తిరుప్పావై మొత్తం భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఈ మూడింటితోటి సమ్మిళితంగా ఉంటుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైంది. మన తిరుమలలో కూడా ఈ 30 రోజులు సుప్రభాత సేవ బదులుగా తిరుప్పావై సేవ చేస్తారు. ఒకానొకప్పుడు త్రేతాయుగంలో యజ్ఞభూమిని దున్నుతూ ఉండగా జనక మహారాజుకి సీతమ్మ వారు దొరికింది. అదేవిధంగా తులసి మొక్కలకి పాదు చేస్తూ ఉండగా భట్టనాథుడు అనేటువంటి ఒక మహానుభావుడికి ఆండాళ్ళ తల్లి లభించింది తులసి వనంలో. భూమాత యొక్క అంశగా భావించాడు. ఆ బిడ్డను అల్లారు ముద్దుగా సాకి పెంచి పెద్ద చేశాడు. ఈ భట్టనాథుడు ఎవరయ్యా అంటే నిత్యము పుష్పమాలలు అల్లి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వడపెరుం కోయిలయాడర్ ఆయననే వటపత్రసాయి అంటారు. ఆ వటపత్రసాయి మందిరంలో స్వామికి సమర్పించేటటువంటి వాడు, పుష్ప కైంకర్యం చేసేవాడు. ఇతడికి విష్ణు చిత్తుడని, పెరియాళ్వారు అని పేర్లున్నాయి. ఆళ్వారుల్లో పెద్దవాడు కాబట్టి పెరియాళ్వారు అన్నారు. అసలు పేరు విష్ణు చిత్తుడు, అంటే విష్ణువునందు తన చిత్తమును లయింపజేసినవాడు. ఈయన పెంచేది పూలవనం. ఉద్యోగం ఏమిటయ్యా అంటే ఆ పూలమాలలు అల్లి భగవంతుడికి కైంకర్యం చేయటం. అలాగే బిడ్డ దొరికిన ప్రదేశం తులసీవనం. అందువల్ల ఆ బిడ్డను సాక్షాత్తు భూదేవి యొక్క అంశావతారంగా భావించి ముద్దుగా కోదై అని పిలుచుకునేవాడు. తమిళంలో కోదై అంటే పుష్పమాల అని. ఆ కోదై కాస్త మన తెలుగు వాళ్ళ నోళ్లల్లో పడి గోదాదేవి అయింది. తండ్రి గారికి పువ్వులు కోసివ్వడం, మాలలు అల్లడంలో సహాయం చేస్తూ బాల్యంలోనే ఆ వటపత్రశాయికి భక్తురాలైపోయింది గోదాదేవి. ఆ స్వామినే తన సర్వస్వంగా భావించడం మొదలుపెట్టింది. పుష్పమాలని ముందుగా తాను ధరించి జాగ్రత్తగా తీసి మళ్ళీ వాటిని బుట్టలో పెట్టి స్వామివారికి కైంకర్యం చేయటం కోసం తండ్రి గారికి అందించేది. ఒకరోజు చూశాడు తండ్రి, కూతురు చేస్తున్న పని అపచారం అనుకున్నాడు. అలా చెయ్యొద్దు అని హెచ్చరించాడు. మరుసటి రోజు మందిరంలో, ఈరోజు కోదై మాల ధరించకుండానే నాకు సమర్పించావు, ఆమె ముందుగా ధరించిన మాలే నాకు ప్రీతికరం అని వినిపించింది విగ్రహంలో నుంచి. ఆశ్చర్యపోయాడు. ఇదంతా దైవలీలగా ఒక విశేషంగా భావించినటువంటి ఆ భట్టనాథుడు ఆ రోజు నుంచి తన కుమార్తె గోదాదేవి ధరించినటువంటి మాలలనే స్వామివారికి సమర్పిస్తూ వచ్చాడు. ఇది అందుకనే ఆముక్త మాల్యద అయింది. అంటే తాను ధరించి విడిచినటువంటి మాల. వాస్తవానికి భగవంతుడికి అలంకరించిన మాలని మనకి శేషమాలగా ఇస్తారు అంతే తప్ప మనం అలంకరించుకుంది ఏనాడు భగవంతుడికి పెట్టకూడదు. తప్పు అన్నమాట అది. కానీ ఇక్కడ భగవంతుడే నాకు సర్వస్వం అనేటువంటి ఒక గాఢమైనటువంటి భక్తిలో ఉన్నది ఆ తల్లి. అంతేకాదు సాక్షాత్తు భూదేవి యొక్క అవతారంగా వచ్చింది. అలనాడు రామచంద్రమూర్తికి సీతమ్మలాగా పరమాత్ముడే నాకు కాబోయే భర్త అనేటువంటి భావన వచ్చేసింది ఆ మనస్సులో. గోదాదేవిలో నానాటికి భక్తి పెరుగుతూ ఉన్నది.
స్వామిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నది. ఒక రోజున ఈ పెరియాళ్వారు, అమ్మా నీకు యుక్త వయసు వచ్చింది, తగినటువంటి వరుణ్ణి చూస్తాను అన్నాడు. అప్పుడు ఆ తల్లి అన్నది, తండ్రి ఆ పరమపురుషుడే నాకు కాబోయే భర్త అన్నది. ఆయననే వివాహం చేసుకుంటానని చెప్పింది. ఖిన్నుడైపోయినాడు తండ్రి. ఏమిటమ్మా నువ్వనేది? స్వామిని వివాహం చేసుకోవటం ఏంటి? ఇక అంతా స్వామికే వదిలిపెట్టాడు. తన యొక్క నిత్య సేవలో మునిగిపోయాడు. స్వామిని ఎట్లాగైనా సాక్షాత్కరింపజేసుకోవాలని ఆలోచించటం మొదలుపెట్టింది గోదాదేవి. తన యొక్క అనురాగాన్ని, ఆంతరింగిక భక్తిని ఏ విధంగా నివేదించాలి అనుకుంటూ తాను విన్నటువంటి ఆ భాగవత కథలని, విష్ణు కథలని అవలోకనం చేసుకుంది. అలా ఆనాడు వ్రేపల్లెలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని పొందడానికి మార్గశిర మాసంలో ఆచరించినటువంటి కాత్యాయని వ్రత వృత్తాంతం జ్ఞాపకం చేసుకుంది. అదే కదా గోపిక వస్త్రాపహరణ ఘట్టం. తాను కూడా ఆ వ్రతం ఆచరించాలని, స్వామిని ప్రసన్నం చేసుకొని ఆయనను పొందాలని, నవవిధ భక్తి మార్గాల ద్వారా స్వామిని చేరుకోవాలని కృతనిశ్చయానికి వచ్చింది. భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఈ మూడింటిని సమ్మిళితం చేసి 30 గీతాలను తిరుప్పావై అనే పేరుతోటి రచించింది ఆ తల్లి. రోజుకొక పావుస్తురం చొప్పున పాడటం మొదలుపెట్టింది. జీవాత్మ పరమాత్మని చేరుకునే సాధనంగా ఈ పాటలను గానం చేసింది ఆ తల్లి. అప్పటి నుంచి ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని గోదాదేవి మనకు అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావైని గానం చేయడం ఒక గొప్ప ఆచారమైంది వైష్ణవ దేవాలయాల్లో, ముఖ్యంగా తిరుమలలో. భగవంతుడి యొక్క సాక్షాత్కార వైభవాన్ని తాను అనుభవించింది, లోకానికి అందించింది గోదాదేవి. సత్సంగం ద్వారా భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొందవచ్చు అని భావించి తన యొక్క చెలికత్తెలతోటి కలిసి భగవంతుడికి సేవ చేసింది ఆండాళ్ తల్లి. ఇదే తిరుప్పావై సారాంశం. 30 రోజుల ఈ శ్రీవ్రతాన్ని 3 దశలుగా విభజించారు మన యొక్క పూర్వాచార్యులు. ముఖ్యంగా శ్రీభాష్యం అప్పలాచార్య గారు అద్భుతంగా వ్యాఖ్యానం రచించారు ఈ యొక్క తిరుప్పావైకి. మొదటి 5 పాసురాల్లో భగవంతుడికే తాను పూర్తిగా అంకితమవడం అనేది చెప్పింది. ఆ తర్వాత 10 పాసురాల్లో తన స్నేహితురాలను కూడా ఈ వ్రతం చేయడానికి ఉన్ముఖులను చేసింది. అంటే మహాత్ములు ఎప్పుడు కూడా తామొక్కళ్ళే తరించాలి అనుకోరు. తమతో పాటు తమ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా తరింపజేస్తారు, తమని ఆశ్రయించిన వాళ్ళను కూడా తరింపజేస్తారు. మిగిలిన 15 పాసురాల్లో నందుడు, యశోద, శ్రీకృష్ణ బలరాములను మేల్కొలిపింది తన యొక్క పాసురాల ద్వారా. ఆ తరువాత భోగి అంటాం కదా మనం, సంక్రాంతికి ముందు రోజు, ఆ భోగి పండగ రోజు గోదాదేవి కళ్యాణం జరుపుతారు. ఆ రోజే ఆ తల్లి శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయింది. శ్రీవిల్లిపుత్తూరు నుంచి బయలుదేరి వాళ్ళు శ్రీరంగానికి వచ్చారు. తండ్రి తీసుకొని వచ్చాడు ఆమెని. ఆ తల్లి ఒక పుష్పమాలలాగా మారిపోయి భగవంతుడి యొక్క గళసీమని అలంకరించి పరమాత్మలో లీనమైపోయింది. అటువంటి గోదామాత అద్భుతంగా గానం చేసినటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురం చొప్పున అనుసంధానం చేసుకోవాలి మనం కూడా. ఈ మూడు తత్వాలు దాంట్లో ఇమిడ్చింది: భక్తి, జ్ఞానము, వైరాగ్యం. మనం కూడా అలా చేసి
ఆ శ్రీరంగనాథ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అని మీతో మనవి చేసుకుంటున్నాను. ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామునే దేవాలయాల్లో స్వామికి నివేదన చేస్తారు. ముఖ్యంగా పులగం పెడతారు మొట్టమొదట. మా ఊళ్ళో కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. మేము పుట్టి పెరిగింది అదే ఆదిపూడి. తప్పకుండా మేము సంవత్సరంలో ఒకరోజు గ్యారంటీగా వెళతాం. ఈ సంవత్సరం 19వ తారీఖు పెట్టుకున్నాం. మా ఉభయం తెల్లవారుజామునే పూజ చేస్తారు. తెల్లవారుజామునే స్వామికి నివేదన చేస్తారు పులగాన్ని ప్రతిరోజు. ఆ తర్వాత భక్తులు మళ్ళీ ఉభయదాతలు వచ్చినప్పుడు మళ్ళీ సహస్రనామాలతో పూజ చేసి ఆ తర్వాత పులిహారో పొంగలో ఏదో ఒకటి చక్కెర పొంగలి నైవేద్యం పెడతారు. అందరికీ పంచుతారు. మా చిన్నతనంలో ఈ రీసెస్ బెల్ కొట్టేవాళ్ళు కదా, ఆ టైంలో గుడికి పరిగెత్తేవాళ్ళం. ఆచార్యులు గారు మహానుభావుడు, ఇప్పుడుండే రంగాచార్యులు గారికి తండ్రి, ఇంతంత పెట్టేవాడు పులిహార. మేము బాదం ఆకులు తీసుకొని పోయేవాళ్ళం. ఎంత రుచో చెప్పలేను. అసలు భగవంతుడికి నివేదన చేస్తేనే ఆ రుచి వచ్చేస్తుంది ఆ పదార్థానికి. అటువంటిది ధనుర్మాసం అంతా కూడా ఇంటి ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు, దాని మీద గుమ్మడి పూలు, రంగురంగుల పూలు అలంకరిస్తారు. గొబ్బెమ్మలకి ఆవు పేడతో పెడతారు గొబ్బెమ్మలు. 30 రోజులు పెట్టి వాటన్నిటిని ఎండబెడతారు. అవి పిడకలు అవుతాయి. వాటితోటి రథసప్తమి రోజు, మాఘ శుక్ల సప్తమి రోజు సూర్యభగవానుడికి పొంగలు పెడతారు. అంతటి మహత్తరమైనది ధనుర్మాసం. ధనుర్మాసంలో మేము కూడా మా చీరాల పట్టణంలో ధనుర్మాస ప్రవచన కమిటీ అనే పేరుతో ఏర్పాటు చేసుకొని 16 ఏళ్ళు పూర్తయినాయి. ఇది 17వ ఏడు. ఈ సంవత్సరం 15 రోజులే ప్రవచనాలు ఏర్పాటు చేశాం. రేపు డిసెంబర్ 24 నుంచి జనవరి 7వ తేదీ వరకు మహానుభావుల్ని పిలిపించి ప్రవచనాలు చేయిస్తాం. శారదా మందిరం అని మాకు చీరాల్లో ఉన్నది. సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా. ఈ సందర్భంగా డిసెంబర్ 30, 31 ఈ 2 రోజుల్లో ఉత్తర రామాయణంలో ఉన్నటువంటి రావణాసురుడి యొక్క చరిత్ర, హనుమద్ వైభవం, ఈ 2 కూడా నాకు కేటాయించారు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ 2 రోజులు ప్రవచనం చేసే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా తప్పకుండా విష్ణు సంబంధమైనటువంటి కథలు వినండి. అలాగే పురాణాలు చదవండి. విష్ణు పురాణం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ చక్కగా చదవండి. ప్రస్తుతం మన ఛానల్లో శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీమద్ భాగవతానికి సంక్షిప్త రూపమైన నారాయణీయ కావ్యం వస్తుంది. అది దాదాపు 100 ఎపిసోడ్లు ఉంటుంది. కాబట్టి దాన్ని ఆస్వాదించండి అని మిమ్మల్ని కోరుకుంటూ, దీనివల్ల మనం ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుతాం. అలా అందరం చేద్దామని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.